ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇంత కీలకమైన అంశంపై విచారణ నామమాత్రంగా జరుగుతోందన్నారు. రాజకీయ ఆరోపణలతో దర్యాప్తు సరిపెట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ పై ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినా విచారణపై కాలయాపన ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క వ్యవహార శైలి చూస్తా ఉంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ మాదిరిగా కనబడుతూ ఉన్నది. ఆ ఎపిసోడ్ లో మొత్తం కూడా అవి కొట్టుకుంటాయి. తర్వాత చివరి ఆఖరిలో రెండు కలిసి సెకండ్ ఇచ్చి దాన్ని ముగిసిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు. మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము, ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెప్తా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులు మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులు పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిబిఐ దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని, రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి